పడకగది ఈ దిక్కున ఉంటే రోజుకో కష్టం. డబ్బు అస్సలు నిలవదు. నష్టాలు తప్ప లాభాలు ఉండవు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు, ఇంట్లో ఉన్న వస్తువులు సరైన దిశలో ఉండాలి. అలా జరగకపోతే ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ప్రతిరోజు ఇబ్బందులు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలు వివాదానికి కారణం అవుతాయి. బాత్రూమ్ యొక్క సరైన దిశ కూడా వాస్తు ప్రకారం ఉండాలి. పడకగది ఏ దిక్కున ఉండాలి? పడకగది ఎప్పుడూ నైరుతి దిశలో ఉండాలి. ఇది జరిగితే భార్యాభర్తలిద్దరూ తమ పనిలో విజయం సాధించగలుగుతారు. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని పోషించగలుగుతారు. అదే సమయంలో పడమర దిశలో పడకగదిని కలిగి ఉండటం వల్ల జీవితంలోని ప్రతి ప్రాంతంలో మీకు ప్రయోజనాలు లభిస్తాయి. పడకగది ఏ దిక్కున ఉండకూడదు? భార్యాభర్తలు ఉత్తర దిశలో పడుకోకూడదు. అలాగే అగ్నికి ఆగ్నేయ దిశలో మంచం వేయకూడదు. దీనివల్ల వైవాహిక జీవితం చెడిపోతుందనే భయం నెలకొంది. కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రతి విషయంలోనూ గొడవలు, చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతాయి. ఈశాన్యంలో పడకగది ఉండటం వల్ల జీవితంలో సమస్యలు, ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. దక్షిణ దిశలో పడకగదిని కలిగి ఉండటం వలన అనవసరమైన ఖర్చులు, డబ్బు ఆదా కాదు. మీరు దీన్ని నివారించాలి. గది మూలలో మంచం ఉంచవద్దు. మీ మంచం ఎప్పుడూ గది మూలలో ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం బెడ్రూమ్కు దక్షిణం లేదా పడమర గోడకు ఎదురుగా బెడ్ను ఎల్లప్పుడూ ఉంచాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.